బాత్రూమ్ ఎటుంది? ఈ పక్క ఉంది బాత్రూమ్. నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఎన్నో మోడర్న్ పెయింటింగ్స్ చూశాను, కానీ ఈ లెవెల్లో మీనింగ్ఫుల్గా ఇంటలెక్చువల్గా ఉన్న పెయింటింగు చూడనే లేదు. సింప్లీ సూపర్. ఇంతవరకు ఎవరూ యూజ్ చేయని ఓ కొత్త టెక్నిక్ని యూజ్ చేశాడు. సార్, ఇంత గొప్ప పెయింటర్కి తగిన గుర్తింపు లభించాలంటే ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది సార్. ష్యూర్ ష్యూర్, తప్పకుండా అరేంజ్ చేద్దాం. అవును సార్. కానీ ఈ పెయింటర్ ఏ బ్రష్ యూజ్ చేశాడో అర్థం కావట్లేదే. నేను చాలా సార్లు అడిగి చూశాను సార్. అతను నవ్వేసి ఏముంది కాల్గేట్ బ్రష్ యూజ్ చేస్తాను. ఓ, వాట్ ఈస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అవును ప్రొఫెసర్, ఈ పెయింటింగ్ ఆయిల్ పెయింట్ తో వేసిందా వాటర్ పెయింట్ తో వేసిందా? ఆ రెండూ కాదు, పెట్రోల్ని డీజిల్ని మిక్స్ చేసి దాంట్లో కూడా కొత్త టెక్నిక్ని యూజ్ చేశాడు. అవును, ఇదేమిటి కార్నర్ లో లింగం బొమ్మ వేసింది? ఏ, ఇట్ ఈస్ హిస్ నేమ్. లింగం. నేమ్ లింగం. ఓ, హౌ సింబాలిక్. కొంచెం పెయింట్ అయ్యరా. నేను పెయింటర్ నా, నువ్వే పెయింటర్. ఏమన్నా అజంతా పెయింటింగ్ ఏమన్నా అలా మార్కే పెయింట్ వేయమన్నా? నేను స్నానం చేయాలరా. స్నానం చేసి పెయింట్ వేస్తే ఆయన పడుతుంది. నేను వెళ్ళి నువ్వు మాట్లాడే లోపల దేశం అంతా నూనె అంటుకుని స్నానం చేయొచ్చు. అరే చెప్పాను పచ్చే. ఎట్టరా పెయింట్ చేయడు అలా పట్టుకుని చూపించు. పెయింట్ చేస్తున్నాడు. జరుగు, నేను చూస్తాను. అయ్యో, లేదు, నువ్వు వెళ్ళావా? ఉండేది కానీ ఇప్పుడు లేదు. జానకిని పెళ్లి చేసుకునేవాడు మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని. గెడ్డం సూపర్, నువ్వేగా. వంటవాడా శ్రీశైలం సిగ్గు చెట్టురా, సిగ్గు చెట్టు. మా వారు ఈయన. బ్రదర్, గడ్డం లేకుండానే సూపర్. ఓకే, థ్యాంక్ యూ. వంటవాడికి నచ్చుంది, నీకు నచ్చుందా? అతను లాంటి నత్తి కాదండి, అతను ఒరిజినల్ నత్తి. మీరు రండి. బావా, నాకు మళ్ళీ అనుమానం మొదలైంది. ఒక్క నిమిషం, నాకు అనుమానం. ఏంటి? ఈ ఇల్లు కట్టింది నువ్వేగా? ఆగు, ఆయన అనుమానం కరెక్టే. ఈ ఇల్లు నేను కట్టలేదండి. మరి మేస్త్రి కూలి వాళ్ళు కట్టారు. అది నాకు తెలుసు. జోకా, ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెంట్కు పెట్టావు. రూమ్ జహం. ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ. నూర్ మహల్ అండి అది. అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా. ఎందుకు ముస్లిం పేరు పెట్టావు? ఎవరు భయపడాల్సింది లేదు, ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టానో తెలుసా? ఎందుకు ఎందుకు? చెప్పరా. నా ప్రియమైన భార్య జానకి కానుక షాజహాన్ నూర్జహాన్ కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్ మహల్ కట్టించాలనుకున్నాను. ఒక మహల్ కట్టించి దానికే నూర్ మహల్ అని పేరు పెట్టాను. అయినా తెలుగు పేరే పెట్టి ఉండాల్సింది. వద్దులే, అలాగే ఉండు. నా మనవుని చూసావట్రా? ఆడించిన చాలు, పిల్లడికి గిఫ్ట్ ఏం పట్టుకొచ్చావురా? గిఫ్ట్ ఏంటక్క? గిఫ్ట్ మొత్తం ఆస్తి రాసిచ్చా. ఇదిగో డాక్యుమెంట్. అది మా ఆస్తి. నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది? నువ్వు సామాన్యురాలు కాదక్క. ఇదిగో 100 రూపాయలు. 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు. నాకు అనుమానం. ఏంటిది బాబు 100 రూపాయలు ఇస్తే ఏడుస్తున్నాడు? అయ్యా, ఏడయ్యా నువ్వు? 100 రూపాయలు ఇస్తే ఆరికేడు తెలుస్తుంది. 10 పైసలు ఇచ్చాడు, సంతోషంగా నవ్వుతాడు. 10 పైసలు ఇస్తే సంతోషంగా నవ్వుతాడా? ఏంటిది 10 పైసలు చూడగానే ఏడు పాపేశాడు? ఏంటండి మీరు ప్రతిదానికి సందేహపడుతూ?
కుర్రాడి తండ్రికి పొదుపు చేయాలి, డబ్బు ఖర్చు పెట్టకూడదని అభిప్రాయం ఉండొచ్చు. అదే అభిప్రాయం కుర్రాడికి కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఏంటి బ్రదర్ వీడెవరు పిల్లడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు? అయ్యో, వీడు నేను కన్నవాడు, నా పేరు నిలుపుతాడు. పేరేంటి? అదే కదా, నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు అంటున్నాను, మీరేమో బడవాన్ని పిలుస్తున్నారు. ఇంతకీ అబ్బాయి పేరేంటన్నా? చిన్నపిల్లని మామని ఎలా పిలుస్తా? అదే మా బాబు పెరిగి పెద్దవాడి ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత ఎవరో వీడిని మామ అని పిలుస్తారా? లోపల మనమే పిలిస్తే పోలా? నా మనవడికి నేనే పేరు పెడతాను. ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కింద పడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ. ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెట్టిన భిక్ష. అందుకని నా మనవడి పేరు భిక్షం అని పెడుతున్నా. పిల్లడు పుట్టగానే ఈ పేరు సూపర్ గా ఉంటుంది. ఎవరా అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది? పాలమ్మాయి. పాలమ్మాయికి మధ్యాహ్నం ఇక్కడేం పని? గేదె బతికున్నంత వరకు ఆవిడ ఇక్కడే ఫుల్ టైం ఉండేది. గేదె చచ్చిపోయింది, ఇప్పుడు వేరే గేదె కొనే వరకు ఆవిడ ఇక్కడే ఉంటుంది. పిల్లాడు పుట్టినప్పుడు అసలు ఈ పాలమ్మాయి పక్కన ఎందుకుంది? నువ్వు ఊరుకోరా. ఈవిడే కదా పురుడు పోసింది. పాలమ్మాయి పురుడు పోసిందా? ఏంటండి మీరు? డాక్టర్ పురుడు పోసింది, ఈవిడ పక్క నుండి చూసింది. అక్క నాకు అనుమానం. నాకు అనుమానం. ఏంటి? నువ్వు స్నానం చేసావా? లేదు. వెళ్ళి ఆనంద్ చెయ్యి.